గ్రామాలలో కాలినడకను తిరిగి ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపారు కంచి పరమాచార్య. 20వ శతాబ్దానికి చెందిన కంచి పరమాచార్య తమిళనాడులోని 1894లో జన్మించారు. కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే 1907వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆటపాటలతో గడపవలసిన వయసులో లోక కళ్యాణం కోసం సర్వసంగ పరిత్యాగిగా మారారు. కన్యాకుమారి నుండి కాశీ వరకు దాదాపు భారతదేశం అంతటా పాదయాత్ర చేశారు. ఏనాడు వాహనం ఎక్కలేదు. అత్యంత సాదాసీదా జీవనం, ఒక పూట భోజనం, అది కూడా కేవలం భిక్షాటన ద్వారా సేకరించినది మాత్రమే తీసుకునేవారు. గ్రామ గ్రామానికి తిరిగి ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపడం, ఆలయాల పునరుద్ధరణ, వేద పాఠశాలల స్థాపన ప్రధానంగా చేపట్టేవారు. వేదాలు అంతరించిపోకుండా ఉండటానికి వేద రక్షణ నిధి ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులు తమ సంప్రదాయాలను విస్మరించకూడదని ప్రతిరోజు సంధ్యావందనం తప్పక చేయాలన్నారు. అన్ని మతాల సారం ఒకటేనని, ఎవరి మతాన్ని వారు గౌరవిస్తేనే మానవత్వాన్ని చాటాలన్నారు. కంచి పరమాచార్యకు అనేక భాషల్లో ప్రావీణ్యం ఉండేది. ఆయన ప్రసంగాలు సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండేవి. పరమాచార్య 100 ఏళ్లు జీవించి 1994 జనవరి 8న పరమపదించారు. భక్తి, వినయం, క్రమశిక్షణ, ఈ మూడే ఆయన మనకు ఇచ్చిన గొప్ప ఆస్తి. సమస్యల పరిష్కారం బయట ఎక్కడో లేదని, మన మనసులోనే ఉందన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందన్నారు. దేవుడికి మనం ఇచ్చే అతిపెద్ద కానుక శాంతి, అందరినీ ప్రేమించడం అన్నారు. మైత్రీం భజిత అనే ప్రసిద్ధ గీతాన్ని పరమాచార్య రచించారు. ఈ గీతాన్ని ఐక్యరాజ్య సమితి వేదికపై ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. ఇందులో ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని, వసుదైక కుటుంబం అని, యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ఒక దేశం మరొక దేశాన్ని జయించడం కాదు, మనుషులు మనసులోని అహంకారాన్ని జయించాలి అని బోధించారు. ఈ గీతం ఆయన విశ్వజనీన ప్రేమకు నిదర్శనం. ఆయన కాలంలో శిథిలావస్థకు చేరిన ఎన్నో పురాతన దేవాలయాలను గుర్తించి వాటికి కుంభాభిషేకాలు చేయించారు. ముఖ్యంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి బంగారు గోపురాన్ని చేయించడంలో ఆయన కృషి అనన్య సామాన్యం. శిల్పకళ, ఆగమ శాస్త్రం మరుగున పడిపోకుండా ఉండటానికి శిల్ప పాఠశాలను ఏర్పాటు చేశారు. కంచి పరమాచార్య తెల్లవారుజాముని మేల్కొని గంటల తరబడి జపం, అనుష్ఠానంలో ఉండేవారు. కేవలం పండ్లు, పాలు లేదా భిక్షాన్ని మాత్రమే స్వీకరించేవారు. చలి, ఎండ, వానలకు లెక్క చేయకుండా వెదిరికర్రను చేతపూని నడిచేవారు. తన 100వ ఏట ప్రవేశించే ముందు ఆయన పీఠ బాధ్యతలను జయేంద్ర సరస్వతి స్వామికి అప్పగించి పూర్తి ఏకాంతంలో గడిపారు.